హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలిల హోలీ ఆహా ఈ పాట వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. తెలుగు పండుగల్లో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో హోలీ మొదటిది. అసలు హోలీ పండుగను ఎంతటి వారైనా వయసుతో సంబంధం లేకుండా పండుగ జరుపుకుంటారు. వసంత ఋతువులో వచ్చే ఈ పండుగను రంగురంగుల పూలతో కలర్లు తయారు చేసి పల్లె పట్నం అనే తేడా లేకుండా జరుపుకుంటారు. పెద్దలు కూడా చిన్న పిల్లల్లా మారిపోతారు. క్షణికమైన కోరికలు దహించి ఆనందంగా జీవించాలన్నదే ఈ పండుగ పరమార్థమని చెప్పుకుంటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రతి పదార్థంలో కల్తీ పెరిగిపోతుంది. కలర్లలో రసాయనాలు పెరిగిపోతున్నాయి. వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని వ్యవసాయ పనులకు సంబంధించినవి అయితే మరికొన్ని భూతువుల మార్పును సూచిస్తాయి. ప్రకృతిని కొలిచే పండుగలుంటే కుటుంబ బంధాలను చాటే పండుగలు కూడా ఉంటాయి. హోలీ మాత్రం వీటన్నిటికంటే భిన్నం. ఇందులో ప్రత్యేకమైన పూజల కంటే రంగులు జల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యంగా భావిస్తారు. హోలీని మన దేశంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈసారి మనం హోలీని మార్చి 14న జరుపుకోబోతున్న హోలీకి ఇంకా సమయం ఉన్నా కూడా ఇప్పటి నుంచి రంగుల అమ్మకాలు జోరు అందుకున్నాయి. అయితే మార్కెట్లు ప్రస్తుతం అనేక కలర్స్ అమ్మకానికి వస్తున్నాయి. మార్కెట్లో దొరికే రంగుల కారణంగా చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే హోలీ పండుగ త్వరలో రాబోతుంది. హోలీ అంటే నచ్చని వారు ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడుతుంటారు. హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు. కానీ ఈ రంగులు ముఖం, శరీరంపై పడితే శుభ్రం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. మార్కెట్లో లభించే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆడినంతసేపు బాగానే ఉంటుంది, కానీ పూర్తయిన తర్వాత ఆ రంగులతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇటు చర్మానికి కెమికల్స్ కారణంగా ఎలర్జీస్ ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా హోలీ ఆడడానికి ముందు శరీరానికి కొబ్బరి నూనె పెట్టుకోవాలి. జుట్టుకు కూడా ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవాలి. దీనివల్ల ముఖంపై రంగులు పెట్టుకున్నా అది ఎక్కువసేపు నిలవదు. కడిగేందుకు సులువుగా ఉంటుంది. పండుగకు ముందే చేతి వేళ్లకు గోర్లు లేకుండా చూసుకోవాలి. హోలీ రోజు ముఖానికి అస్సలు మేకప్లు చేసుకోకూడదు. దీనివల్ల రంగుల్ని అంతర్గతంగా వెళ్తే ఎలర్జీలు సంభవిస్తాయి. కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీయవచ్చు. రకరకాల రంగులతో హోలీ ఆడుకుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో వచ్చే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా కలుస్తున్నాయి. రసాయన రంగులతో చర్మం మాత్రమే కాదు, జుట్టు కూడా నిర్జీవంగా మారుతుంది. అంతేకాదు, జుట్టు కెమికల్స్ వల్ల పాడవుతుంది. జుట్టు సంరక్షణ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. ఈ రసాయనాలతో కూడిన కలర్ల వల్ల కంటికి ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. దీంతో హోలీ ఆడే ముందు తగిన చర్యలు తీసుకుంటే మరీ మంచిది.